రైతు భరోసా రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే లేము అనే వాళ్ళ సంఖ్య 92%. అంటే వన్ సైడ్ బాలేదు అని చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా జగిత్యాల రైతులు చాలా స్పష్టంగా చెప్పారు. సో రైతు భరోసా రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా 92.11. అంటే వన్ సైడ్గా చెప్పినట్టుగానే మనం గమనించవచ్చు. సో యాజ్ యూజువల్గా +5% ఉన్నా కూడా దరిదాపుల్లో కూడా బాగుంది అనే వాళ్ళు ఎవరు కూడా జగిత్యాల నియోజకవర్గంలో లేరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల బాగుందా, ఫ్రీ బస్ స్కీమ్ మహిళలకి ఎలా ఉంది అని అంటే బాగోలేదు అనేవాళ్ళు నిర్ద్వందంగా 92% చాలా స్పష్టంగా చెప్పారు బాగాలేదు. సో యాజ్ యూజువల్ చాలా నియోజకవర్గాల్లో చెప్తున్నట్టే ఫ్రీ బస్ పథకం మంచిదే కావచ్చు, ఉద్దేశం మంచిదే కావచ్చు, అమలు మాత్రం అటర్ ఫ్లాప్. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయింది అనే వాళ్ళ సంఖ్య తక్కువ, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78%, నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య 13%. సో 6 గ్యారంటీల స్కీమ్లో కూడా ప్రజలు పెద్దగా సానుకూలంగా లేరు. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా? ఇక్కడ కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగితే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 2%, ఇవ్వమనే వాళ్ళ సంఖ్య 78%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 18%. ఇక్కడ పర్టికులర్గా చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే జగిత్యాల నియోజకవర్గం అనేది కవిత ఇంతకు ముందు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోకి వస్తుంది. పైగా గత ఎన్నికల్లో మొన్న 2023 ఎన్నికల్లో కవిత కల్పించుకుంటాను అని చెప్పినటువంటి నియోజకవర్గాల్లో జగిత్యాల కూడా ఒకటి. కాంగ్రెస్ వేవ్లో కూడా జగిత్యాల గెలవడంలో, బీఆర్ఎస్ గెలవడంలో కవిత పాత్ర ఉంది. సో అలాంటి చోట కవితకు మద్దతు ఇస్తారా అంటే ఇస్తామనే దానికన్నా ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 78%. సో బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్కు కేసీఆర్కు అనుకూలమైనటువంటి ఎవరైతే ఒపీనియన్తో ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంటాము అనేది అయితే కవితకు సంబంధించినటువంటి రిజల్ట్ ఉంది. సో ఇది మారొచ్చు, ఎందుకంటే ఎర్లీ ట్రెండ్ అయినా కూడా, ఎర్లీగా ఉన్నటువంటి ఒపీనియన్ అయినా కూడా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది.